యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లా రామోజీపేట గ్రామంలో డ్రగ్స్ తయారు చేసినటువంటి స్థావరం పైన పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న 3 అరెస్ట్ చేశారు, ఈరోజు 7 అరెస్ట్ చేశారు. మొత్తంగా 10 మందిని ఇప్పటివరకు అదుపులో తీసుకున్నారు. 24 కోట్ల విలువైనటువంటి 150 కిలోల డ్రగ్స్ను కూడా ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టుగా రాచకొండ సంబంధించినటువంటి డీసీపీ వెల్లడించడం జరిగింది. రామోజీపేట గ్రామంలో ఒక కాయలబడ్డటువంటి యాదాద్రి లైఫ్ సైన్స్ ల్యాబ్లో అత్యంత రహస్యంగా ఎవరికి అనుమానం రాకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తుండగా కూడా రాచకొండ పోలీసులు విస్తుపోయేటువంటి నిజాలు కూడా వెల్లడించడం జరిగింది. 2 రోజుల క్రితం గూడూరు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని తనిఖీ చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి విచారించగా ఈ డొంక అంతా కూడా కదిలింది. విస్తుపోయేటువంటి నిజాలు బయటకు వచ్చాయి. యాదాద్రి పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతం అత్యంత రద్దీగా ఉంటుంది, భక్తులతో కూడా సందడిగా ఉంటుంది. కానీ ఎవరికి అనుమానం రాకుండా ఇంత రహస్యంగా ఏ విధంగా డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారని కూడా పోలీసులు విస్తుపోయారు. ఎఫిడ్రిన్, డిఫిడ్రిన్, సింథటిక్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్ను ఈ ల్యాబ్లో తయారు చేస్తుండగా కూడా రాచకొండ పోలీసులు వెల్లడించడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది అరెస్ట్ చేశారు. 4 సంబంధించినటువంటి కార్లు స్వాధీనం చేసుకున్నారు. మరొక 10 సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డటువంటి రాచకొండ పోలీసులు మరికొన్ని ల్యాబ్లో కూడా విస్తృతంగా సోదాలు తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరొక వార్త విషయానికి వస్తే యాదాద్రి జిల్లా కలెక్టర్ సంక్షేమ హాస్టల్స్ బాట పట్టారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆయన రాత్రి బస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నారాయణపురం ఎస్టీ హాస్టల్లో రాత్రి అక్కడే భోజనం చేసి విద్యార్థులతో పాటే కలిసి పడుకున్నారు. రాత్రి అంతా కూడా అక్కడే గడపడం జరిగింది. అయితే వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎస్టీ హాస్టల్లో, సంక్షేమ హాస్టల్స్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి బృందాలు పర్యటన చేస్తుండగా కూడా కలెక్టర్ ఎం హనుమంతరావు తెలపడం జరిగింది. ఈ రోజు కూడా బొల్లెపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం సంబంధించి విద్యార్థులతో కలిసే భోజనం చేశారు. ఎలాంటి సామాగ్రి ఉపయోగిస్తూ ఉన్నారు, ఎలాంటి కూరగాయలు ఉపయోగిస్తూ ఉన్నారు, ఎలాంటి బియ్యం ఉపయోగిస్తూ ఉన్నారు, అక్కడ తాగునీటి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారనేది కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందితో మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చాలా పకడ్బందీగా నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించాలని కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశామని కూడా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో వికలాంగులు రోడ్డెక్కారు. సంవత్సరం గడుస్తున్నా ఎన్నికల హామీలో చెప్పినట్టుగా తమకు 6,000 రూపాయల పెన్షన్ అందించట్లేదంటూ వికలాంగులు ఒక్కసారిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన ధర్నాకు దిగారు. ఎన్నికల హామీలో భాగంగా రేవంత్ రెడ్డి 4,000 ఉన్నటువంటి ఈ ఒక పెన్షన్ను 6,000 చేస్తామని మాటిచ్చారు. కానీ సంవత్సర కాలంగా నానబెడతా ఉన్నారు, టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా పెన్షన్ల పెంపు ఊసెత్తడం లేదు. పెన్షన్లను పెంచకపోతే సెక్రటరియట్ని ముట్టడిస్తామని కూడా వికలాంగులు అల్టిమేటం జారీ చేయడం జరిగింది. మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిరిగినటువంటి నవంబర్ 29 పురస్కరించుకొని దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలాగా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో అత్యంత భారీగా ఈ ఏర్పాట్లను కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లను నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచల భూపాలరెడ్డి ఇతర నాయకులు కూడా పరిశీలించడం జరిగింది. రేపు 6 నియోజకవర్గాల నుంచి దాదాపు 10,000 మంది కార్యకర్తలు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. నల్గొండ దద్దరిల్లేలాగా దీక్షా దివస్ నిర్వహిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పటిమ, కేసీఆర్ గారి అంకుట దీక్ష, ఆయన ఆమరణ దీక్ష ఇవన్నీ కూడా నేటి తరం యువతకు ప్రస్ఫుటించేలాగా ఈ దీక్షా దివాస్ను ఘనంగా నిర్వహిస్తున్నామని కూడా భూపాలరెడ్డి తెలపడం జరిగింది.